మూర్తి పొగడ మూర్తి ఎంత వేండ 2 బోండా రెడీ ఎందడా ఎక్కడ పొగడ మూర్తి ఏమిటయ్యా మూర్తి అద్దంచడం ఇంకెలా దంచమంటావా బాబు? కర్మం కర్మం వచ్చినప్పటి నుండి చెబుతూనే ఉన్నాను దేనికైనా ఆనించి దంచమని ఏంటే కదా ఇదిలో ఎంత ఆనందం ఉండో ఎన్నమో ఎంత గురువాయిరప్పనే మూర్తి ఇవాళ బోండాల సైజు ఏమిటి ఎంత పెద్దవిగా ఉన్నాయి రాత్రి గుడ్డ తీసి బయట పెట్టారు అందుకని తినేసి మంచిగా బాగా ఉబ్బి నీ పని చూసుకోరా అండి మీ పని చూసుకోండి. చూసుకుంటా. పాలకుట్టి వస్త్రం పొడు వస్త్రం సరుకు మీద వస్త్రం పొడు వస్త్రం అక్కడ కాదే ఇక్కడ ద్రౌపది మాన సంరక్షణ వస్త్రం ఓణి. నేను కేరళ కుట్టియాను ఇది నమ్మడి సంప్రదాయం నేను ఓణి వేసుకుంటే నీకు బోణి కాదు అంటే వచ్చే వాళ్ళందరూ నా ఇడ్లీ కోసం బోండా కోసం దోశ కోసం కాదంటావా? నీకు బుద్ధి ఉండో నీకు సిగ్గుండో నీకు లజ్జ ఉండో నీకు జ్ఞానం ఉండో ఓస నీ అమ్మ కడుపు మాట చెప్పిందే చెప్పి తిప్పి 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 చెప్తున్నావు కదా పాలకుట్టి. ముగ్గురు రాంబాబు గారు వస్తున్నారు. ఏటా వరి వరి ఎరా పకోడా మూర్తి టిఫిన్ ఉంది ఇడ్లీ మాత్రమే ఉంది. వీడు కళ్ళం బరీదు మేల బోండా ఉండు మధ్యలో వడ ఉండు కీలే ఇడ్లీ ఉండు. నోరు మూసుకునుండు. ఏ పకోడీ పిండేస్తున్నా ఎలా జాగ్రత్త. పైన ఎన్ని చల్లపడిపోయి గురు కింద ఇడ్లీ మాత్రం వేడిగా ఉన్నాయి కావలిస్తే చేపెట్టి చూడు. ఏ పాలకుట్టి అన్ని సరిగ్గా పంపు. సుడు సుడుగా పంపుతాను. పంపుతూ గాని సరుకు మీద వస్త్రం వేయి. వస్త్రం వేయిరే. రేయ్ సరుకు మీద వస్త్రం వేసినా దస్త్రం వేసినా లోపలుండే సరుకు ఏమిటో దాని రుచి ఏమిటో నాకు బాగా తెలుసు తొట్టినాయ. అబ్బో నీకన్ని కేడి విద్యలు బాగా తెలుసు నాకు తెలుసు. పైసా బిల్లు ఇవ్వకుండా పందెపు కోడిలో నా హోటల్లో నన్ను తప్ప అన్ని తింటావురా. ఈ పాపం ఊరికే పోదు వచ్చే జన్మలో నా హోటల్లో ఈగమైపోతావు నా ఇడ్లీ మీద దోమైపోతావు. ఇలా శాపం చేసామని మా గురుగారు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసురా ఫ్రీగా మర్డర్ చేసి వదిలి పెడతాడు. నువ్వు లోపలికి వెళ్ళరా. ఏమయ్యా పగడమూర్తి కాఫీలో ఏమొచ్చిందేమిటి? నువ్వు ఇచ్చే 70 పైసలకి ఈగ్గాకి ఏం వస్తుందంటే ఎడం చేత్తో తీసేసి కుడి చేత్తో తాగవయ్యా. ఏమిటి కుడి చేత్తో తీసి ఎడం చేత్తో తాగాల? నేను డబ్బులు ఏం చేస్తా కోపం వేయండి తాగండి తర్వాత పాలిస్తా. ఇస్తావా? పట్రా పట్రా. వస్త్రం సరుకు మీద వస్త్రం వేస్తాను సమయం వచ్చినప్పుడు వేస్తాను. ఏం కావాలా నీకు? పూ ఏంట్రా అందులోంచి కింద దిగవా నువ్వు? ఏం కావాలి నీకు? పూరియా పూరి కొంచెం తిప్పలయ్యి. పూరి పూరి ఇచ్చారు కదయ్యా ఇంకా పూ అంటే పూ ఏంటయ్యా? ఆహా అన్ని పూ సంబంధించినవే అడుగుతావన్నమాట. ఒరే కోటిగా ఓ బకెట్ పులుసు తీసుకొచ్చి పడారా నంచుకొని తింటాడు. గొప్ప బేరం దొరికిందా? నమ్మడది ఎంత ఊరే వాడికే ఊరు పేరు అడుగుతావు. వాడికి అన్ని పూతో సంబంధించినవి వస్తాయి. ఏ ఊరు బాబు? పుంగనూరా పులివెందల అన్నారంటే పుత్తూరు పోయి కట్లు కట్టేసుకుంటావు. తినదాలా పూలోంచి పోలోకి వచ్చావా? నీకు దండవరా బాబు. ఇట్లాంటి వాళ్ళు నలుగురు తగిలితే చాలు కొట్టు కట్టేసుకొని చిడతలు తీసుకొని భజన చేసుకోవాలి. ఎంత ఇవిడ కోపం? కోప్పడికి ఏం చేయమంటావే? వచ్చిన ప్రతి వాడిని కాచుకోలేక తెస్తున్నాను. పాలకుట్టి మన పెళ్లి ఎన్నాళ్ళు పేరు పెడతావు? నా మీద దయలేదా? దయ ఉండు దాక్షిణ్యం ఉండు ప్రీతి ఉండు ఎల్లాటికి ఒక టైం ఉండు. నా నెత్తి మీద పెద్ద గుండు ఉండు. వెన్నెల సోనా నేను చేరగరానా నీ సొగసే కవితై కీర్తనలే పాడే వేళ ఓ హైపర్ టెన్షన్ తలకెక్కి ఆడేసేనా అంటే నీకొక అలర్జీ కాదా ఈమెని చూస్తేనే నీ